నమస్తే. బతుకే ఓ కళకు స్వాగతం. 2019లో నేను ఆంధ్రా బ్యాంక్ ఎపెక్స్ కాలేజ్ హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు ఒకరోజు మా క్వార్టర్స్లో మా ఇంటి బాల్కనీ దండెం మీదికి ఒక పిచ్చుక వచ్చింది. మరుసటి రోజు నుంచి అది గూడు అల్లడం మొదలుపెట్టి దాంట్లో పిల్లలు పెట్టి ఆ తర్వాత పిల్లలు కొంచెం ఎదిగాక పిల్లలు తల్లి ఎగిరిపోయారు. మళ్ళీ తల్లి పిచ్చుక వచ్చి మళ్ళీ గుడ్లను పెట్టడం మొదలుపెట్టింది. ఈ జరుగుతున్న క్రమాన్నంతా గమనిస్తూ ఉన్న మా ఆవిడ ఎప్పటికప్పుడు తనేమనుకుంటున్నది, తన ఆలోచనలన్నింటినీ ఎప్పటికప్పుడు చెప్పడం జరిగింది. ఆమె ఆలోచనలను నా ఆలోచనలను కలిపి నేను ఆ పిల్లలను పెట్టిన తీరు, ఆ జీవితాన్నంతా కూడా ఒక కవితలాగా రాశాను. దాని పేరు ఒక తల్లి మరొక తల్లి అనే పేరు పెట్టాను. ఆ కవితను అంటే ఆ పిచ్చుకకు సంబంధించిన ఆ కవితను ఇప్పుడు మీకు వినిపిస్తాను. శీర్షిక ఒక తల్లి మరొక తల్లి. ఓ రోజు ఉదయాన బాల్కనీ దండెం మీద ఓ చివర్న 4 గడ్డిపోచలు కాసిన్ని తీగలు అగుపించాయి. ఆమెకు ఆశ్చర్యపడింది. దులిపేయబోయి ఆగిపోయింది. వాటిని దులిపేయబోయి ఆగిపోయింది. మర్నాడు దండెం మీద కిచకిచ. పిచ్చుకొకటి గూడు అల్లుతున్నది ఒక్కతే. చూస్తున్న ఆమెలో ఒక ఆందోళన. ఏ గాలికో ఆ పోచలు ఆ తీగలు రాలిపోతే ఎట్లాగా అని. పిచ్చుక మాత్రం పనిలో లీనమై ఉంది. శ్రద్ధ, ధ్యాస, ఓపిక, నిపుణత వెరిసి ఒక కుదురైన గూడు, దానికొక ద్వారం, తలుపులు లేవు. మరో ఉదయాన ఆమె అంది ఆనందస్వరంతో, గూట్లో పిచ్చుక గుడ్లను పెట్టింది అని. అంతలోనే ఆమెలో కొత్త ఆందోళన. బరువుకు గూడు పికిలి కింద పడుతుందేమోనని. చూశారా, అది గుడ్లను పొదుగుతున్నది. ఆమె పరవశంతో అంది, మరోనాడు నాలో ఆసక్తి రేపుతూ. నా ఎదలో కిచకిచ మొదలైంది. మరికొన్నాళ్లకు దండెం మీద సందడి. గూట్లో ఇప్పుడు 2 పిల్లలు ప్రకటించిందామె తల్లి మనసుతో, పరవశంతో. ఆమె 2 పిల్లల తల్లి కదా. పిచ్చుక వస్తూ పోతూ ముక్కుతో ఏవేవో తెస్తూ గూటి ద్వారం నుంచి పిల్లల లేత నోళ్లకు ఓదార్పుతో అందిస్తూ ఉంది. వాటి దరికి వెళ్ళొద్దు, బెదురుతాయి. మెత్తగా ఆమె నన్ను హెచ్చరించింది తల్లి గొంతుతో. నేను దూరం నుంచే చూశాను. సృష్టి సౌందర్యమంతా అక్కడే ఆ గూటి దగ్గరే విప్పారి ఉన్నట్లనిపించింది. సృష్టి సౌందర్యమంతా అక్కడే ఆ గూటి దగ్గరే విప్పారి ఉన్నట్లనిపించింది. కిచకిచ అంత శ్రావ్యమైన భాష మరొకటి లేదని కూడా. తెలుసా మీకు, రాత్రిళ్లలో ఆ చిన్ని గూట్లో ఆ తల్లి 2 పిల్లలు సర్దుకొని బజ్జుంటాయి. మురిపెంగా ఆమె అంది, బహుశా పిల్లల్ని సవరించిన తన అనుభవాన్ని నెమరేసుకుంటూ. దండెం మీద ఒక కుటుంబ నివాసం. గూడు ముందు ఇప్పుడు మా 4 గదుల ఇల్లు చాలా చిన్నదనిపిస్తున్నది. మరొక తెల్లవారుజామున ఆమె దిగులు జీరతో అంది, గూడు ఖాళీ అయింది, తల్లి పిల్లలు ఎగిరిపోయారు అని. ఆమె చూపులో ఖాళీ ఆకాశాలు. దండెం ఒంటరైంది. దగ్గరికి వెళ్ళి చూశాను. గూడు కళాత్మకంగా ఉంది. అల్లిన తల్లికి దండాలు అనిపిస్తున్నది. ఇప్పుడు కళా ప్రయోజనాన్ని ఆ తల్లి పిచ్చుక కంటే ఇంకెవరు బాగా చెప్పగలరని. కళా ప్రయోజనాన్ని ఆ తల్లి పిచ్చుక కంటే ఇంకెవరు బాగా చెప్పగలరని అనిపిస్తున్నది ఇప్పుడు. కిచకిచలు మాయమై మా ఇల్లు మూగబోయింది.
ఒక సందడి కథ ఇక ముగిసిందనుకున్నా. కానీ ఇవాళ ఆమె పొద్దున్నే నన్ను నిద్రలేపి దబదబా అంది, పిచ్చుక మళ్ళీ వచ్చింది, కొత్త గుడ్లను పెట్టింది అని. తల్లి ఆరాటాన్ని ఆమె తేట కళ్ళ వెలుగులో నేను చూశాను. దండెం ఇప్పుడు మృదువుగా ఊగుతుంది. గూటికి కళ వచ్చింది మళ్ళీ. ముగిసిందనుకున్న కథ ముగియలేదు. కొత్త లేత సందడి కోసం ఆమె నేను ఎదురు చూస్తున్నాం, ఆ తల్లి పిచ్చుకలాగే. నమస్తే.